సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 15వ తేదీన వైరాలో బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఖమ్మం జిల్లాలో నిర్మాణం అయిన సీతారామ సాగునీటి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం వైరా సభలో 2 లక్షల రుణమాఫీని ప్రకటిస్తారు. సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నామని, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని తుమ్మల తెలిపారు. సభకు సంబంధించి అధికారులు, పార్టీ నాయకులకు మంత్రి పలు సలహాలు, సూచనలు చేశారు. రేపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చితే భారతీయులు ఎంత సంతోషపడ్డారో, అదే రోజు ముఖ్యమంత్రి గారి పట్టుదలతోటి 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి నా రైతాంగ సోదరులకి నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా అదే రోజున రుణమాఫీ చేయాలనే పట్టుదలతోటి ఎక్కడ చేయాలా, ఏ రకంగా చేయాలి, మంత్రులందరూ జిల్లాల్లో వారి వారి పతాకావిష్కరణలకు వెళ్తారు కదా, జాతీయ జెండాలు ఎగరేయటానికి ఏం చేద్దామని చెప్పి డిస్కషన్ చేస్తున్న సందర్భంలో ఆ రోజే గోదావరి జలాలు వైరా ప్రాజెక్టుకి రావటానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి. కొండలు దాటి, గుట్టలు దాటి, వాగులు దాటి, కిన్నెరసాని, మున్నేరు, ఆకేరు నదులు దాటుకుంటూ గోదావరి జలాలు వైరా నదిలో పడాలి. ఆ శుభ సందర్భాన ఒక పక్క గోదావరి జలాలు ఖమ్మం భూతల్లిని తాకటం, రెండో రోజు అదే రోజున రైతాంగ ఖాతాల్లోకి 2 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి చేరటం. రేపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చితే భారతీయులు ఎంత సంతోషపడ్డారో, అదే రోజు ముఖ్యమంత్రి గారి పట్టుదలతోటి 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి నా రైతాంగ సోదరులకి నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా అదే రోజున రుణమాఫీ చేయాలనే పట్టుదలతోటి ఎక్కడ చేయాలా, ఏ రకంగా చేయాలి, మంత్రులందరూ జిల్లాల్లో వారి వారి పతాకావిష్కరణలకు వెళ్తారు కదా, జాతీయ జెండాలు ఎగరేయటానికి ఏం చేద్దామని చెప్పి డిస్కషన్ చేస్తున్న సందర్భంలో ఆ రోజే గోదావరి జలాలు వైరా ప్రాజెక్టుకి రావటానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి. కొండలు దాటి, గుట్టలు దాటి, వాగులు దాటి, కిన్నెరసాని, మున్నేరు, ఆకేరు నదులు దాటుకుంటూ గోదావరి జలాలు వైరా నదిలో పడాలి. ఆ శుభ సందర్భాన ఒక పక్క గోదావరి జలాలు ఖమ్మం భూతల్లిని తాకటం, రెండో రోజు అదే రోజున రైతాంగ ఖాతాల్లోకి 2 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి చేరటం. రేపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ భారతదేశానికి స్వాతంత్రం